హలో సుధీర్ వర్మ గారు. హలో సార్. ఎప్పటికప్పుడు మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి చెప్తూనే ఉన్నారు అండ్ బిజినెస్ ఐడియాస్ చాలామందికి చెప్తున్నారు. ఇప్పుడున్న దానికైతే క్లాసెస్ త్రూ చాలామందికి మీ త్రూ మోటివేషన్ ఇచ్చి వాళ్ళ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్గ్రేడ్స్కి సంబంధించి ఏదైనా సరే ఈ టెక్నిక్ ఫాలో అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అండ్ దాంతోపాటు వాళ్ళని మీ దగ్గర తీసుకొచ్చి మరీ బిజినెస్ ప్రమోషన్స్ లెవెల్స్ కానివ్వండి, బ్రాండింగ్ వైజ్ కానివ్వండి చాలా చెప్పున్నారు సార్. అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా అటు ఫినాన్షియల్గాను అంటే ఫినాన్షియల్ ప్లానింగ్లోనే అటు బిజినెస్ వాళ్ళకిను ఇటు ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడే విధంగా చాలామంది 6 మెథడ్స్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సరే, ఆ ప్రాసెస్ ఏంటి, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సార్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. తప్పకుండా సార్. జనరల్గా మన ఇండియన్ రెగ్యులర్ మైండ్ సెట్ ఏంటి అంటే ఈరోజు మీకు ₹1,00,000 ఎవ్రీ మంత్ శాలరీ వచ్చింది అనుకోండి, సేవింగ్స్ చేయండి అని చెప్తారు. చాలా మంచి విషయం. సేవింగ్స్ మనం ఎక్కువ సేవింగ్స్ చేస్తుంటాం, బట్ అందులోంచి కొంత ఇన్కమ్ అనేది మనం తిరిగి వేరే చోట ఇన్వెస్ట్ చేసుకోవాలి. సేవింగ్స్ అంటే ఏం చేస్తాం, ఏదో బ్యాంక్లో వేస్తాం, లేదా FD వేస్తాం, లేదా రియల్ ఎస్టేట్ మీద పెడతాం, లేదా గోల్డ్ మీద పెడతాం. జనరల్గా ఇదే చేసే పద్ధతి ఇండియన్ మైండ్ సెట్లో. ఇన్వెస్ట్మెంట్ అనేసరికి ఐదర్ FDలు, లేదంటే గోల్డ్, లేదంటే రియల్ ఎస్టేట్, ఫ్లాట్, అపార్ట్మెంట్ ఇలాంటివి ఉంటాయి. బట్ యూనివర్సల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్లో చాలామంది సజెస్ట్ చేసే మెథడ్, మోస్ట్ యాప్టబుల్ మెథడ్, ప్రపంచంలో ఎవరికైనా సూటబుల్ అయ్యే విషయం ఈ 6 జార్స్ మెథడ్. 6 జార్స్ మెథడ్ ఏంటంటే మీకు ఎవ్రీ మంత్ ₹10,000 జీతం వస్తుంది, ₹1,00,000 జీతం వస్తుంది. వచ్చిన జీతాన్ని డిఫరెంట్ పర్సంటేజ్లో దేనికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్న క్లారిటీ కోసం ఈ 6 జార్స్ మెథడ్ని చాలామంది టాప్ కంపెనీ CEOs కానీ, ఈవెన్ ఒక మంత్లీ ఒక 20,000 శాలరీ వచ్చే పర్సన్ కూడా ఈ మెథడ్ని యూజ్ చేస్తున్నారు. మీరు కామన్గా ఈరోజు కొత్తగా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళబోతున్న ఒక స్టూడెంట్ని అడిగారు అనుకోండి, 50,000 ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది కదా, ఒక 6 lakhs ప్యాకేజ్, దాన్ని ఎవ్రీ మంత్ ఎలా సేవ్ చేస్తారు అంటే చెప్పలేరు. ఎగ్జాక్ట్లీ చెప్పలేరు. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ కోసం 10,000 పక్కన తీస్తారు, మిగతాదంతా సేవింగ్ సేవింగ్స్ అని, స్విగ్గీలని, జొమాటోలని, మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉండే హంగులన్నీ తెలిసిన. సో ఇలా ఏంటంటే అమౌంట్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అయితే కరెక్ట్గా మీ లివరేజెస్, మీ ప్రివిలేజెస్, మీ లెర్నింగ్, మీ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండానే వచ్చిన అమౌంట్ని ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్న దానికి 6 జార్స్ మెథడ్ యూస్ చేస్తారు. అయితే దీనికి ఫస్ట్ రూల్ ఏంటంటే సార్, ఈ పెద్ద టబ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే జనరల్గా మనకు వచ్చే ఎక్స్పెన్సెస్లో 50% హోమ్కి. సో హోమ్కి అంటే ఇంట్లో వాడే ఖర్చులన్నిటికీ ఒక 50% ఎప్పుడు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ₹1,00,000 50,000 మాత్రం ఇంటికి. ఒక 10% ఇన్వెస్ట్మెంట్. అయితే ఇన్వెస్ట్మెంట్స్ మీరు స్టాక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేదు అంటే సో వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్న ఫ్యూచర్లో దానికి సంబంధించి ఒక 10% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఒక 10% లెర్నింగ్కి యూస్ చేసుకోవాలి. స్కిల్స్ ఏదన్నా, మీరు ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, మీకు ప్రమోషన్ కావాలి, లేదు మీరు మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా PhD చేద్దాం అనుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఏదో ఒక ఆన్లైన్, లేదంటే మ్యూజిక్ నేర్చుకోవడం, ఫోటోగ్రఫీ, లేదంటే నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్స్లో పార్టిసిపేట్ చేయడం, ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి ఆ 10% అమౌంట్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఫైనల్లీ ఇంకొక 10% మీ లగ్జరీ. మీకు జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి కదా, అవును, కార్లో తిరగాలి, బైక్ల మీద తిరగాలి, లేదంటే అబ్రాడ్ ట్రిప్కి వెళ్ళాలి, ట్రావెలింగ్ చేయాలి, లేదంటే స్టార్ హోటల్లో స్టే చేయాలి. ఒక 10% ఫండ్ ఎప్పుడు కూడా లగ్జరీకి పక్కన పెట్టుకోవాలి, దానికోసం యూటిలైజ్ చేసి వదిలేయాలి. 15% ఫండ్ ఎప్పుడు కూడా బ్యాకప్ కింద ఉంచుకోవాలి సార్. బ్యాకప్ అంటే మనకి అన్నెసరీగా తెలియకుండా ఒక్కోసారి మెడికల్ ఎక్స్పెన్సెస్ పడతాయి, ఎమర్జెన్సీ ఫండ్ అవసరం అవుతుంది, ఏ పిల్లల ఎడ్యుకేషన్కి, ఇంకో దానికి వెరీ టైట్ అవుతుంటాం ఒక్కొక్కసారి. దానికోసం ఎప్పుడు కూడా ఒక 15% బ్యాకప్ ఫండ్, ఎమర్జెన్సీ ఫండ్ అంటారు దీన్ని, ఒక 15% ఆ బ్యాకప్ కింద వదిలేయాలి. అండ్ ఫైనల్లీ ఒక 5% ఆఫ్ అమౌంట్ ఎప్పుడు కూడా చారిటీస్కి ఇచ్చేయాలి, సొసైటీకి తిరిగి. జనరల్గా చూడండి, చాలా మంది ఏమనుకుంటారు, నా దగ్గర ఉన్నప్పుడు ₹1,000 ఇస్తాను, $2,000 ఇస్తాను, అలా కాకుండా ఎవ్రీ మంత్ మీకు వచ్చిన ఇన్కమ్లోంచి 5% చారిటీస్కి వదిలేయండి. ఇలా చేసుకుంటే కనుక మీకు అయ్యే మోస్ట్ థింగ్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. చూడండి, జనరల్గా మీ మంత్లీ ఇన్కమ్ ఒక 30,000 అనుకుందాం, బట్ మీకు అయ్యే ఖర్చులు ఎవ్రీ మంత్ 20-25,000 అయినప్పుడు హోమ్కే పోతే మిగిలిన వాటిని ఎక్కడ మీరు ఫిల్ చేయలేరు. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీ ఇంటికి కేవలం 15,000 మాత్రమే ఖర్చు పెట్టాలి. 50% మాత్రమే ఇంటి ఎక్స్పెన్సెస్, అంటే కరెంట్ బిల్ కానీ, రెంట్లు కానీ, పవర్ బిల్స్ కానీ, గ్రోసరీస్ కానీ, ఫుడ్ కానీ, నెలవారీ ఇంటికి అయ్యే ఖర్చులన్నీ కూడా
కేవలం 50% బడ్జెట్ మాత్రమే అలొకేట్ చేయాలి, ఓకే అందులోనే సర్దుకోవాలి. మన దగ్గర ఉన్నాయి కదా అని మొత్తం ఖర్చు పెట్టకూడదు. ఓకే సో ఈ రకంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి డెమాన్స్ట్రేషన్, ఇది ఒక 1000 రూపీస్, 10,000 రూపీస్. సో ఇప్పుడు మీ జీతం ఒక 1000 రూపాయలు అనుకుంటే నెలకి, ఓకే 500 రూపాయలు ఎప్పుడూ కూడా మీ ఇంటి ఖర్చులకి వాడుకోవాలి, అంతకు మించి వాడకూడదు. బాగుందండి. ఎవ్రీ మంత్ శాలరీ పడగానే ఈ 6 జార్స్ ఇంట్లో పెట్టుకొని దీని డబ్బులు దానికి కేటాయించేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఒక 10% మనం దేనికి మాట్లాడుకున్నాం, ఇన్వెస్ట్మెంట్స్కి. అంటే 100 రూపాయలు, ఈ 100 రూపాయలు మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, స్టాక్స్లో పెట్టండి, లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి, ల్యాండ్ మీద పెట్టండి, రియల్ ఎస్టేట్ మీద పెట్టండి, ఏదో దానికి యూస్ చేయండి. అది ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ డబ్బులు జనరేట్ చేయాలి. ఓకే ఆ 10% ఫండ్ దానికి వదిలేయండి, అందులో డబ్బులు వేరే దానికి ఉపయోగించుకోండి. వెరీ గుడ్. అండ్ ఇంకొక 10% లెర్నింగ్కి, అంటే మీరు అడిషనల్గా ఏమైనా కోర్సులు చేయాలనుకున్నా, యూడెమీలోనో ఆన్లైన్ కోర్సులో లేదా ఒక యూనివర్సిటీకి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక 10%, వర్క్ షాప్స్ అటెండ్ అవుతుండము, ట్రైనింగ్ లాడర్, ఏదో రకంగా ఒక 10% మీ లెర్నింగ్కి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఇంకొక 10% మనం ఎవ్రీ మంత్ యూస్ చేసే సినిమాలు, షికార్లు, రెస్టారెంట్స్, బెట్టింగ్లు, అవి ఇవి ఏదైనా సరే కేవలం 10% మాత్రమే ఉపయోగించుకోవాలి. మీ దగ్గర 50,000 ఉన్నాయి కదా అని చెప్పి 50,000 బెట్టింగ్స్లో పెట్టకూడదు, 50,000 రెస్టారెంట్లకి, పబ్బులకి, బార్లకి ఉపయోగించకూడదు. కేవలం అందులో 10% ఆఫ్ ఇన్కమ్ మాత్రమే మీ లీజర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే లగ్జరీ ఉంటాయో వాటికి ఉపయోగించుకోవాలి. ఓకే ఒక 15% మనం ఇందాక చెప్పుకున్నట్టు మెడికల్ ఎక్స్పెన్సెస్, ఎమర్జెన్సీ ఫండ్. చాలా ఇంపార్టెంట్. ఏ రోజు ఎటువంటి అవసరం వస్తుందో తెలియదు, ఏ రోజు ఇన్సూరెన్స్లు ఎలా ఉంటాయో తెలియదు, క్లైమ్స్ ఎలా ఉంటాయో తెలియదు. అటువంటి ఆల్టర్నేటివ్ దానికోసం ఎవ్రీ మంత్ మీ శాలరీలోంచి ఒక 15% మాత్రం ఆ ఇన్కమ్కి వదిలేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్లీ చారిటీస్. ఈ చారిటీస్ మీరు బయట ఒక గుళ్ళో అన్నదానం చేయించండి, లేదా కుక్కలకి 4 బిస్కెట్ ప్యాకెట్లు కొని ప్రతిరోజు వాటికి ఫుడ్ పెట్టించండి, లేదా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి కొంటూ ఉండండి, లేదా ఫ్యామిలీలోనే ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటారు బాగా, అవును, డబ్బులు ఉండవు, అలాంటి వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టించడము, ఇటువంటివి. ఆ చారిటీ కోసం ఎప్పుడు కూడా 5% వదిలేయాలి. సో మీరు వచ్చిన ఇన్కమ్ని ఇలాగ 6 జార్స్ ఎవ్రీ మంత్ కూడా 6 జార్స్ మెథడ్ కనుక యూజ్ చేసుకుంటే ఏది మిస్ అవ్వదు చూడండి మీకు ఇందులో. మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ తగ్గవు, అవును, మీ నేర్చుకునే విధానానికి డబ్బులు లేకుండా ఉండదు. అట్ ద సేమ్ టైం పెరుగుతూనే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీ లగ్జరీస్ కూడా మిస్ అవ్వట్లేదు. మనం ఏం కడుపు కట్టుకొని బతకమని చెప్పట్లేదు, దానికి కొంత బడ్జెట్ మాత్రమే పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం బ్యాకప్ ఫండ్ ఎవ్రీ మంత్ అవసరమైన దానికి, ఇది ప్రతి నెల అవసరం అవ్వదు కానీ తీసి అందులో పెట్టారు అనుకోండి, అవసరమైనప్పుడు అది పనికి వస్తుంది. అట్ ద సేమ్ టైం 5% ఎవ్రీ మంత్ కూడా చారిటీస్కి ఉపయోగించాలి. ఈ మెథడ్ని ఎవరు ఫాలో అయినా సరే మీకు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది, ఫస్ట్ స్టెప్. సెకండ్ థింగ్, డిఫరెంట్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్స్ జనరేట్ అవుతుంది. ఇందాక మనం చేసినట్టు ఒక 70% హౌస్ ఎక్స్పెన్సెస్కి ఉపయోగించేసి ఒక 30% తీసుకెళ్లి బ్యాంక్లో FD చేసాం అనుకోండి, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ఎవ్రీ ఇయర్? చాలా తక్కువ, 6% హార్డ్లీ. బట్ అదే మీరు గోల్డ్లో పెడితే కనిపిస్తుంది, స్టాక్స్లో పెట్టినా కనిపించే అవకాశం ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా కనిపించే అవకాశం ఉంటుంది. లేదు రియల్ ఎస్టేట్కి ఒక EMI కట్టండి, ఆ EMI ఆ 10% ఇన్వెస్ట్మెంట్ మాత్రమే దానికి అలొకేట్ చేసుకోండి. వెరీ గుడ్ ఐడియా. ల్యాండ్ రేట్ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. అట్ ద సేమ్ టైం ఇంకో 10%ని చాలామంది ఏమంటారు, నా దగ్గర ఇప్పుడు టైం లేదు, చదవడానికి డబ్బులు లేవు, నాకు వచ్చిన ఖర్చులన్నీ వేరే దానికి వెళ్ళిపోతున్నాయి. మీరు లెర్నింగ్కి కనుక ఒక 10% సేవ్ చేసుకుంటే మీరు PhD చేయండి, MTech చేయండి, మాస్టర్స్ చేయండి, చిన్న చిన్న కోర్సులు చేయండి, వర్క్షాప్స్ అటెండ్ అవ్వండి, మీ ట్రైనింగ్ లాడర్ని పెంచుకోండి, లేదా స్కిల్ సెట్ని పెంచుకోండి, దానికి ఆ 10% ఫండ్ ఉంటుంది. అండ్ లగ్జరీస్ ఏవి కూడా మనం మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు యూస్ చేసి దీనికి ఎక్కువ ఖర్చు పెడతారండి, అంటే దీనికి తక్కువ ఉంటుంది, దీనికి ఎక్కువ ఉంటుంది పెడతారు. అండ్ మెడికల్కి అసలు ఇంపార్టెన్స్ ఏం లేదు, బట్ అది 15% ఇచ్చారు. హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే కొంచెం తక్కువ ఇచ్చినా పర్లేదు ఎంటర్టైన్మెంట్కి, నాకు తెలిసి. చూడండి, ఏం లేదు, ఇవాళ మీ అకౌంట్ స్టేట్మెంట్ కనుక చూస్తే ఈ UPI డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చిన తర్వాత ఇది ఎక్కువ అయిపోయింది బాగా. స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఊబర్ అని, ర్యాపిడ్ అని, ప్రతి దానికి కూడా లగ్జరీ ఎక్స్పెన్సెస్. ఈ మనీ ఇదే 5% ఇందులో యాడ్ చేసి స్కిల్స్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకుంటే చాలా గుడ్. బట్ ఓకే, 10% కాబట్టి సో 50% ఎమర్జెన్సీ బ్యాకప్ ఫండ్ ఉంటుంది అండ్ 5% చారిటీ. ఈ 6 జార్స్ మెథడ్ ప్రతి ఇంట్లో పెట్టుకోగలిగితే మీకు ఫైనాన్షియల్
డిసిప్లిన్ అవసరం అవుతుంది. ఇప్పుడు ఇంటికి 50% అవసరం, అంతే పెట్టండి. ఆ 50 రూపాయల్లోనే బతకండి, ఎంత వస్తే అంత. కనబడిన ప్రతిదీ కొనాల్సిన అవసరం లేదు, ఏది అవసరం అది తీసుకోవాలి. దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఇంకో దానికి కూడా ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. లేదనుకోండి ప్రతి మంత్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. అప్పులు లేకుండా జీవితాన్ని గడపాలంటే 6 chair మెథడ్ ఉంది కదా, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా మంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ సంబంధించింది అడుగుతున్నారు, అండ్ బిజినెస్ ప్లాన్స్ కొత్తగా ఎటువంటి బిజినెస్ చేస్తే బాగుంటుందని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ మీరు 500 బిజినెస్ ఐడియాస్ తోటి ఒక బుక్ ప్రింట్ చేసి చాలా మందికి ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు అందులో ఉండేటువంటి నాలెడ్జ్ ఎవరైతే ఆ 500లోంచి పిక్ చేసుకొని వస్తారో వాళ్ళకి మీరు బిజినెస్ చూపించి ఇలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలా బ్రాండింగ్ చేయాలి, ఇలా ప్రమోషన్ చేయాలని చెప్పేసి నేర్పిస్తున్నారు. గ్రేట్. కొంతమంది వీడియోస్ చూసిన తర్వాత కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు వాటికి సంబంధించింది కూడా మీ దగ్గరికి వచ్చి ఆ 500 బిజినెస్ ఐడియాస్ ఒకటి ఎక్కువగా అండ్ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా ఇన్కమ్ పెంచాలి అనేటువంటి వాళ్ళు. సో వాళ్ళకి మీరు టైం ఇస్తారా, అలా అప్రోచ్ అవ్వాలి? ఎస్ సార్. ఇప్పుడు మనం ఎలా అయితే ఈ 6 jars మెథడ్ యూస్ చేస్తున్నామో బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక 30 చెక్ పాయింట్స్ ఉంటాయి సార్. ఓకే, ఒక 30 స్టెప్స్ 30 ప్రొసీజర్స్ ఉంటాయి. ఏ బిజినెస్ అయినా ఒక 30 daysలో ఎలా మొదలు పెట్టచ్చు? అసలు బిజినెస్ మొదలు పెట్టడానికి 30 days సరిపోతుందంటే ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. మనకు ఆ ఇన్ఫర్మేషన్ మెథడ్ తెలియక టైం ల్యాబ్స్ తీసుకుంటూ ఉంటాం. సో ఎవరైనా వర్క్షాప్ అటెండ్ అవుదాం అనుకుంటే ఎవ్రీ మంత్ లాస్ట్ సాటర్డే అండ్ సండే వర్క్షాప్ మనం కండక్ట్ చేస్తుంటాం హైదరాబాద్లో. ఈ మంత్లో 25th 26th జూన్ 25th 26th బంజారా హిల్స్లో వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. సో బిజినెస్ స్టార్ట్అప్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా సరే ఆ 2 days వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. మనం ఇచ్చిన బుక్ తోటి కొత్త ఐడియా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్దర్గా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ గైడెన్స్ కావాలన్నా సరే వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్. మా టార్గెట్ ఏంటంటే వర్క్షాప్కి వచ్చిన వాళ్ళు ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాలి, పెట్టుకొని ఫస్ట్ కస్టమర్ని సంపాదించాలి. ఫస్ట్ కస్టమర్ వచ్చే వరకు కూడా మేము సపోర్ట్ చేస్తాం. అండ్ కొంతమంది ఫ్రాంచైజ్ ఓపెన్ చేసుకోవాలనుకుంటారు, అటువంటి వాళ్ళు మీ దగ్గర నుంచి ఏ విధంగా హెల్ప్ పొందే అవకాశం ఉంటుంది? జనరల్గా మనది ఇండివిజువల్గా ఒక ఫ్రాంచైజ్ మోడల్ కూడా ఉంది. అది ఎవరైనా కొత్త బిజినెస్లు పెడదాం అనుకుంటే ఐటీ నాన్ ఐటీ బిజినెస్ రిలేటెడ్లో ఒక ఫ్రాంచైజ్ మోడల్ నీట్గా ఉంది. లాస్ట్ 3 years నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది కూడా మనం అక్కడ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్లారిటీగా చెప్పి మనకు కావాల్సిన రైట్ క్యాండిడేట్కి ఇస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఫ్రాంచైజ్ ఎగ్జిక్యూట్ చేసే క్యాపబిలిటీ ఉండదు. సో రైట్ క్యాండిడేట్ కనుక దొరికితే వీఆర్ రెడీ టు గివ్ ద ఫ్రాంచైజ్. ఆల్రెడీ మనకి 3 branches ఉన్నాయి. గ్రేట్. సో ఎవరైనా సరే మీరు సుధీర్ వర్మ గారితో కలిసి అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకుంటే అది బిజినెస్ కానివ్వండి, బ్రాండింగ్ కానివ్వండి, ప్రమోషన్ లెవెల్లో కానివ్వండి, లేదంటే కంపెనీ వెబ్సైట్స్ డెవలప్ చేసే విషయంలో కానివ్వండి, లోగోస్ కానివ్వండి, మీకు ఏదైనా సరే సుధీర్ వర్మ గారితో కలిసి అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు బయట బిజినెస్ కొత్తగా మహిళలు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్నా, సేవింగ్ ప్రాసెస్లో ఇంకా నాలెడ్జ్ తీసుకోవాలి అనుకున్నా కూడా మీరు సుధీర్ వర్మ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.